జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటాడు, ఎవరిని? మన చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు, నువ్వు ఫలానా పథకం పెట్టాను అని చెప్పుకునే ధైర్యం నీకుందా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి దళితుల కోసం భూమి కొనుగోలు పథకం పెట్టినది చంద్రబాబు నాయుడు గారే. దళితుల సామాజిక ఉపాధి అవకాశం కోసం ఎన్నోగా పోగించింది చంద్రబాబు నాయుడు గారే. నువ్వు దళితులకు ఏమి ఇచ్చావు? నువ్వు వచ్చిన 5 సంవత్సరాల్లో నీ పరిపాలనలో దళితులకు నేరుగా 1 రూపాయలు ఇచ్చావా? 1 రూపాయలు మనకి ఇచ్చాడా? అందరికి ఇచ్చినా మనకి ఇచ్చాడు తప్ప 1 రూపాయలు ఇచ్చాడా? 1 రూపాయలు ఇచ్చాడా? ఈ దేశంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని, దళితులకు చేయని ద్రోహాన్ని జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఏ ముఖ్యమంత్రి చేయని ధైర్యాన్ని, సాహసాన్ని జగన్మోహన్ రెడ్డి చేయడు. అది ఏంటంటే ఎస్సీ ఎస్టీలను సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా వీళ్ళందరినీ అణచివేసే విధంగా 27 సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఈ వ్యక్తిని మనం దళిత ద్రోహి అంటే తప్ప? ఎవరు దళిత ద్రోహి? ఎవరు దళిత ద్రోహి? మనమంతా కూడా గ్రామాల్లో ప్రతి ప్రజలకు వివరించాలి, జగన్మోహన్ రెడ్డి దళితులకు నాయకుడు కాదు, దళితుల ద్రోహి అని చెప్పి మనం వివరించాలి. రద్దు చేసిన 27 పథకాల గురించి మనం వివరించాలి. ఏ విధంగా అయితే మనకి మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారిని ఏ విధంగా గుండెపోటుతో చనిపోయేలా చేశారో, ఈ మందు క్వాలిటీ లేదని చెప్పి అనంతపురం జిల్లాలో ఓం ప్రకాశ్ యువకుడు అడిగితే ఆ యువకుల్ని హత్య చేసి గురి వేసి ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఏ విధంగా మాస్క్ లేదని చేరాలలో ఆ యువకుని లాఠీతో కొట్టి చంపారు. ఏ విధంగా విసుగు దందాలు ప్రశ్నించిన వరప్రసాద్ని ఇక్కడ శిరోమండలం చేశారు. ఈ విధంగా చూసుకుంటే పోతే ఎన్ని అత్యాచారాలు జరిగినాయి, ఎన్ని హత్యలు జరిగినాయి, ఎన్ని వేధింపులు జరిగినాయి. ప్రతి ఒక్క విషయాన్ని కూడా మన ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మన తెలుగుదేశం పార్టీ, మన కుటుంబ సభ్యులందరికీ ఉంది. మీరందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా మన ప్రజలకు తీసుకెళ్ళాలి. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డిని మనం అధికారం నుంచి దింపాలి. మనం చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకుని రావాలి. మనకి నిధులు కావాలంటే నియామకాలు కావాలి, ఉద్యోగాలు కావాలంటే నిధులు కావాలంటే ఉద్యోగాలు కావాలంటే ఒక్క ఉద్యోగం ఇచ్చారు మనకి. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు అంటే మన ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయి. గతంలో మన ఉద్యోగాలు చేసిన వాళ్ళు రిటైర్మెంట్ అయిందంటే ఖాళీ లేకపోతే మళ్ళీ మన వాళ్ళతోనే భర్తీ చేస్తూ ఉంటారు. మన హెల్త్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్న ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఎస్సీ వాళ్ళు